ఇప్పటికే ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పుడు లీగల్ సర్వీస్లో కూడా ఏఐ సేవలను విస్తృతం చేస్తోంది పీవీఆర్ అసోసియేట్స్. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, హరికుమార్ గారు అండ్ అన్నపూర్ణ గారు. సో ఇప్పటి వరకు మనకు తెలుసు చాలా కేసెస్ పరిష్కారం కాకపోవడానికి త్వరితగతిన సేవలు కానీ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా సబ్మిట్ చేయకపోవటమే. ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, బ్యాంక్ సెక్టార్స్ కావచ్చు, లేకపోతే ఒక క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అనుకున్న వాళ్ళకి అది క్లియర్ టైటిల్ ఉంటుందా లేదా, ఈ సర్వీసెస్లో చాలా ల్యాగ్స్ జరగడం వల్ల కూడా చాలా పెండింగ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఏఐ ఆధారిత సర్వీసెస్ అందించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనుకుంటుంది పీవీఆర్ అసోసియేట్స్. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏఐ సర్వీసెస్ని ఈ ఏఐ ద్వారా పొందుకోవచ్చు. సో క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏఐ బేస్లో చాలా అన్ని రంగాల్లో ఉపయోగపడుతోంది. ఇప్పుడు లీగల్గా కూడా ఏఐ సర్వీస్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు? త్వరితగతిన యాక్యురేట్గా ఇవ్వడం కోసం మేము ఇది ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే మేము దీన్ని లెగస్కో అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ అయ్యి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన ఇది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డాక్యుమెంట్ని ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి అదే వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ జెన్యూన్ అవునా కాదా, నిజంగా రిజిస్ట్రేషన్ అయిందా, ఏదైనా దొంగ డాక్యుమెంట్ తెచ్చేసారా, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నింటిని బయటికి తీసుకొస్తుంది. అది కాకుండా ఈసీని కూడా అదే వెరిఫై చేస్తుంది వెబ్సైట్లో. ఎక్కడైనా ఏమైనా ట్రబుల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే బయటికి తీసుకొస్తుంది. మున్సిపల్ ట్యాక్స్ని కూడా వెరిఫై చేస్తుంది. అసెస్మెంట్ ఉందా లేదా, కరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, ఇలాంటి తదుపరి విషయాలన్నింటినీ కూడా మున్సిపల్ ట్యాక్స్ నుంచి, ప్లాన్ అప్రూవల్ కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్జిస్టెన్సీలో ఉందా, ఏదైనా క్యాన్సిల్ అయిందా అనేది కూడా విఎంఆర్డీఏ నుంచి, మున్సిపల్ ట్యాక్స్ నుంచి, మున్సిపల్ అథారిటీస్ నుంచి వెరిఫై చేసి మనకు చెప్తుంది. రెరా అప్రూవల్ గురించి కూడా వెరిఫై చేసుకుని మనకు కన్ఫర్మ్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఒక 5 సంవత్సరాల లోపు వెండార్ పేరు మీద ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయనేది కూడా వెరిఫై చేసి మనకు కన్ఫర్మ్ చేస్తుంది. ఇలాంటి వినూతనమైన అద్భుతమైన సాఫ్ట్వేర్ని పరిచయం చేద్దామని మేము చాలా కష్టపడి సాఫ్ట్వేర్ కంపెనీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. సార్ ఈ తరహా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఇందులో చాలా వరకు ట్రయల్ రన్స్ కూడా జరుగుంటాయి కదా. ఫస్ట్ ట్రయల్ రన్లో మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఎలా అనిపించింది? మ్యాక్సిమం పాజిటివ్గానే వచ్చిందండి రిజల్ట్. చిన్న చిన్న స్కిప్పింగ్స్, బగ్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని వచ్చారండి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పర్ఫెక్ట్గా వస్తుందండి అది. సార్ ఇప్పుడు ఏదైనా ఒక సైట్ నేనే కొన్నాను ఎప్పుడు, దానికి సంబంధించి నాకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా మీరు తీసుకొచ్చిన ఈ సాఫ్ట్వేర్ని నేను ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు ఈ యాప్ని? దీన్ని మేమే ఆపరేట్ చేయగలమండి. మా దగ్గరికి మీరు మీ కొనాలనుకుంటున్న డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తే మీకు మేము అప్లోడ్ చేసి, ఆ డాక్యుమెంట్స్ మేము మా వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీకు ఒక పావు గంట 20 నిమిషాల లోపు మీ ప్రాపర్టీ ఎంత జెన్యూనో చెప్పడమే కాకుండా రిటర్న్గా మేము ఒపీనియన్ కూడా ఇవ్వగలం. మీకు వెబ్సైట్ అనేది పీవీఆర్ అసోసియేట్స్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దాంట్లోనే మా తాలూకా అంటే ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. సో అందులోని వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేస్తే ఉంటే మాకు దాని నుంచి మా మొబైల్స్కి వచ్చేస్తుంది. మేము ఎక్కడున్నా సరే చూస్తాము. సో మేము ఆ విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ ఫోన్ నుంచి మాకు పీడిఎఫ్లు పంపిస్తూ ఉంటే మేము దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని లీగల్ అంతా క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి చేస్తాము. ఏమైనా డాక్యుమెంట్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్తాము. దాంట్లో జెన్యూన్గా ఇవన్నీ ఉన్నాయా లేదా అంటే ఇందులో ఏంటంటే 13 years అండ్ 1936 వరకు ఉన్న డాక్యుమెంట్స్ కూడా అప్పట్లో గొలుసుకట్టు రైటింగ్ అట్లా ఉండేది కదా. సో వాటిని కూడా ఇది ఓవర్కమ్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఒకప్పుడు మేము చేసేటప్పుడు ఏంటంటే చాలా దాన్ని అంటే మ్యాన్ చదవాలి అనుకుంటే మాత్రం దాన్ని ఒక లేఅవుట్లో ఉన్న మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి పట్టేసేది. మాకు 3 days 4 days పట్టేసేది. అండ్ సార్ నేను కూడా దాన్ని అలా వెరిఫై చేసేవాళ్ళం. ఒక్కొక్క లేఅవుట్లో అయితే 500 డాక్యుమెంట్స్ అలా ఉండేవి. వాటికి పట్టాదారు పాస్బుక్లని, అడంగల్లని, వీటన్నిటిని వెరిఫై చేసుకొని వచ్చేవాళ్ళం. సో ఒక ఒపీనియన్ ఇవ్వడానికి మాకు 1 month అట్లా పట్టేసేది. అంటే ఒక పెద్ద లేఅవుట్లో అయితే ఎందుకంటే మాకు వచ్చే బ్యాంక్స్ నుంచి ప్రెజర్ ఉండేది. సో ఏంటంటే ఎవరికి వాళ్ళకి బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అప్పుడు మేము ఏం చేసాం
చేసామంటే మాకు ఆ ఆలోచన 3 years బ్యాక్ సార్కి వచ్చింది. సో ఫస్ట్ ట్రయల్ వేద్దామని చెప్పి అనుకున్నాం. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్తో మాట్లాడాం, బట్ మేము చెప్పింది వాళ్ళు రీచ్ అవ్వలేదు, వాళ్ళు చెప్పింది మాకు కూడా కొంచెం అర్థం కాలేదు. సో ఒకటి ట్రయల్ చేసేటప్పుడు కొన్ని అందులో ఎర్రర్స్ వచ్చినాయి. సో దానికి మళ్ళీ మేము వాళ్ళకి ఎవరైతే లెగసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము చెప్పేస్తే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని వచ్చారు. ఈవెన్ దో 3 days బ్యాక్ వరకు కూడా ఇదే వచ్చింది అనమాట. సో 3 days బ్యాక్ మేము ఎప్పుడైతే ఇది అనుకున్నామో లీగల్ కేసు అంటే మాకు మళ్ళీ సార్కి ఐడియా వచ్చింది ఏంటంటే దీంట్లోని ఒకవేళ కోర్టు కేసెస్ ఉన్నా సరే తెలియాలి కదా, పర్సనల్గా అయితే వెళ్ళి ఇచ్చేయాలి. సో దాని గురించి కూడా ఏం చేసామంటే అది కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. సో చేయడం వల్ల ఏమైందంటే 5 years లోపు ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నాయంటే ఫర్ సపోజ్ పలానా ఒక కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, XYZ అనే కన్స్ట్రక్షన్, ఆ XYZ కన్స్ట్రక్షన్ కోసం మనం అక్కడ క్లిక్ చేసామనుకోండి 5 years లోపు ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయా అని, విశాఖపట్నం లేకపోతే ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. సో క్లారిటీ ఇచ్చేస్తాం 5 years లోపు ఏవి లేవనుకోండి, లేవని చెప్పేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మేము త్వరగా ఒపీనియన్ అనేది ఇస్తాం. దీంతోపాటు ఏంటంటే మా వెబ్సైట్ PVR అసోసియేట్ వెబ్సైట్లో ఏంటంటే మాకు ఏదైనా అంటే యాక్చువల్గా అవర్ ఏరియా ఆఫ్ ప్రాక్టీస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనమాట, సివిల్ అంటే క్రిమినల్, అందులో సివిల్ ఎక్కువ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా కూడా మీరు అప్రోచ్ అయితే మేము కరెక్ట్గా అవన్నీ కూడా మీకు ఇచ్చేసి త్వరగా అయ్యేలాగా మేము చూస్తాం అనమాట. అది సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చి ఉన్నారు, ల్యాండ్స్కి సంబంధించి. బ్యాంక్స్ సంబంధించి ఎట్లాంటి? ఆ బ్యాంక్స్కి కూడా మేము వాళ్ళు ప్రతి బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని లోన్స్ ఇస్తారు. అలా ఇచ్చే లోన్స్ మీద ప్రాపర్టీ మీద లాయర్స్ తాలూకా టైటిల్ అప్రూవల్ కంపల్సరీగా కావాలి. ఇట్స్ ఎన్ RBI రూల్. సో వాళ్ళు ప్రతి లాయర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇలా లాయర్స్ మీద డిపెండ్ అయినప్పుడు మా దగ్గర మేము వెళ్ళి IGRS లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవడం ఇలా ఈ ప్రాసెస్లో లేట్ అయిపోతుంది. సో బ్యాంక్స్కి ఇప్పుడు అందరూ స్పీడ్గా వెళ్ళాలని చూస్తున్నారు. సో మేము స్లో అయితే బ్యాంక్స్ ఒపీనియన్స్ లేట్ అయితే లోన్ ఇవ్వడం లేట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ½ an hourలో ఒక ఒపీనియన్ ప్రొవైడ్ చేయగలం. సో మేము బ్యాంకర్స్ కన్నా స్పీడ్గా ఇప్పుడు ఇవ్వగలం మేము వాళ్ళకి. సో వాళ్ళే స్పీడ్గా చేసుకోవాలి ఇప్పుడు ఒపీనియన్స్. అండ్ మోర్ ఎవర్ స్పీడ్తో పాటు యాక్యురసీని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఎంత వెరిఫై చేసినా ఎక్కడో దగ్గర ఎర్రర్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా లిమిటేషన్స్ ఉంటాయి మేము వెళ్ళి ఫిజికల్గా పెరిగినప్పుడు. ఇదేంటంటే దానంతటా అది వెళ్ళి వెరిఫై చేసుకుంటుంది. సో దానికి లిమిటేషన్స్ ఉండవు, అన్నీ చూసుకొని వస్తుంది. సో మాకన్నా బెటర్గా ఒక హ్యూమన్ ఎర్రర్స్ని అవాయిడ్ చేస్తూ ఇది బెటర్గా ఉండేలాగా ఈ సాఫ్ట్వేర్ ముందుకు తెచ్చామండి.